అందరికీ నమస్కారములు. గురుభ్యో నమః. నమస్కారం అందరికీ. సర్వేభ్యో నమస్కారః. అందరూ మీ మైక్స్ మ్యూట్ చేసుకోండి. మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాము. ముందుగా వందే మాతరం పాడుతూ దేశభక్తిని వ్యక్తపరిచిన తర్వాత మనము ప్రార్థన చేసి ఆ తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఇది నార్మల్గా ఎవ్రీడే ప్రతిరోజు చేస్తాము. చల్లా చిట్టిబాబు గారు, దయచేసి మీరు వందే మాతరం పాడండి. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమితా ద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదములండి చల్లా చిట్టిబాబు గారు. నౌ నెక్స్ట్ వి విల్ గో ఫర్ మనము ప్రార్థన చేద్దాము. వసుంధర గారు ప్రార్థన చేస్తారా? చేస్తానండి. 1 minute meditation followed by 3 minutes Omkar and prayer. गणानाद्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविद्यवतु। ॐ श्रीमहासरस्वत्यै नमः। गुरुरेव गतिः गुरुमेव भजे
गुरुणैव सहास्मि नमो गुरवे न गुरुः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मां पाहि गुरो ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तः पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति शांति शांतिः मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथिदेवो भव ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः ओम गुरुभ्यो नमः हरिः ओम ధన్యవాదములండి వసుంధరా గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ముందుగా మన ఈ క్లాస్ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. ఆ తర్వాత మనకు కావాల్సిన ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్క అడుగు మనం ముందుకు వేసుకుని వెళ్దాము. ఒకటి ఫస్ట్ నా పరిచయం చేస్తాను. నా పేరు ఆకెళ్ళ అమరేంద్ర బాబు అండి. నేను ఈ కోర్సుకి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టరు. అడ్మిషన్స్ అవన్నీ మీరు అప్లై చేసిన తర్వాత నేనే చూసి మీకు అడ్మిషన్స్ చేశాను. మొదట సర్వే చేశాము, ఎవరెవరికి అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఉన్న వాళ్ళని ఒక గ్రూప్లో పెట్టి ఆ తర్వాత వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. ఆ తర్వాత ఈ తేదీలు కూడా నిర్ణయించుకొని ఒక ఈ సిలబస్ కూడా తయారు చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రామ్ తయారు చేసుకుని మీ అందరికీ మళ్ళీ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయమని చెప్పాము అడ్మిషన్ కోసము. మీరందరూ ఫిలప్ చేశారు, మీ అందరికీ అడ్మిషన్ ఇచ్చాము. ఒకటే చిన్న ప్రాబ్లం అయింది, డూప్లికేషన్ ఉండకూడదు అని చెప్పేసి అది మార్చేయటం మర్చిపోయాను నేను. అందుకని చేసిన వాళ్ళే మళ్ళీ చేశారు. అందువల్ల కొద్దిగా ప్రాబ్లం అయింది వసుంధరా గారికి. వసుంధరా గారండి, ఆవిడ ఈ కోర్సుకి షీ ఈజ్ ద మెయిన్ కోఆర్డినేటర్, వన్ ఆఫ్ ద 2 మెయిన్ కోఆర్డినేటర్స్. ఆవిడ ఇంకో ఆయన ఉన్నారు, ఆయన చార్ధామ్ యాత్రలో ఉన్నారు ఇప్పుడు.
ఆయన కూడా వస్తారు రేపు. ఎల్లుండి నుంచి ఆయన వస్తారు. ఈరోజు మీకు పరిచయము వసుంధర గారితో చేస్తాను. షీ విఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆవిడ. మీ క్లాసులు అన్నీ ఆవిడే చూసుకుంటారు. మీకు హైలైట్ చేశాను, మీకు కనిపిస్తూనే ఉండుంటారు. సర్వేలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరినీ ఒక గ్రూప్గా తయారు చేశారు. ఆ తర్వాత అడ్మిషన్ నోటీస్ ఇచ్చారు. ఆ అడ్మిషన్ నోటీస్లో మీరు అందరూ రిజిస్టర్ చేసుకున్నారు. మిమ్మల్ని అందరినీ మళ్ళీ వేరే గ్రూప్లో ఒక గ్రూప్గా తయారు చేసి ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చిన వారు వసుంధర గారే. వారి పరిచయం ఇప్పుడు చేస్తాము. వసుంధర గారు, మీ పరిచయం చేసుకోండి కొద్దిగా. సర్వేభ్యో నమస్కారః. గురుభ్యో నమః. ఈ గ్రూప్ లో నేను జాయిన్ నాకు గురువులుగా బాబు గారు, కల్నల్ బాబు గారు, సిఎస్ఎస్ బాబు గారు ఇద్దరు కూడా చాలా ఇన్స్పిరేషన్ తో ఫస్ట్ బ్యాచ్ ని తీసుకెళ్లారు. ఆ ఇన్స్పిరేషన్ తోనే నేను సహాయం చెయ్యాలి అని సనాతన ధర్మం గురించి ఇంకా 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 స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయ్యి దాన్ని నేర్చుకుని ఆచరణలో పెట్టాలి అన్న ఉద్దేశంతో నేను ఈ గ్రూప్ లో కంటిన్యూ అయ్యాను. I was basically MSc chemistry, completed my MPhil also, worked as an academic coordinator in an education institution, retired recently 2 years back, and immediately after my retirement I have done course in Vishwas Institute of Vishnu Sahasranamam, 3-level course I have done it. In that also Vishnu Sahasranama, learning, chanting, learning meaning, writing the examination in the 2nd level, and 3rd level is related to the Sanatana Dharma, but there they haven't included yoga as well as Vedic maths. So that way I have once again joined in this course, and the way the course was conducted, I was totally impressed. And so systematic, punctual, and the material that was supplied, the classes that they have conducted, as well as the examinations, the way they have conducted, I was 100% happy with the way it has happened for almost 4 months. So with that, I just wanted to give my helping hand to the VSS. So I just requested him, whatever help I can do, I will do it. So sir has given some work, and that work, I don't know whether I have done it to my satisfaction or not, but whatever work was assigned, I have done it. And I have done Sanskrit course also. 4 levels I have completed. And since Sanskritam is part of Sanatana Dharma, I liked the course design, whatever they have actually designed it. So that is also which is required to learn what exactly is there in Sanatana Dharma. The word is very simple, but when once we start learning the meaning of Sanatana Dharma, there is no end to it. So after completing that second Sanskrit course, I have joined in Sanatana Dharma course by the inspiration of Akella Prabhakar Sastri Garu. He was one of the tutor in the Sanskrit classes, and Dr. Visalakshmi Madam. These two have actually given the details how it will go and then how it will run. So I have completed the first level, and I have joined for the second level also. So thank you very much for giving me this opportunity to just speak my thoughts in front of the members. Thank you so much, sir. ధన్యవాదములండి. మీరు మెయిన్గా మీరే వీళ్ళందరితోనూ
సంభాషిస్తూ ఉంటారు. సో ఈ ఇంట్రడక్షన్ చాలు. ప్రతిరోజు మీరే ఉంటారు కాబట్టి మీ గురించి వాళ్ళకి ఎక్కువగానే తెలుస్తుంది. మీరు ఇంకొకరు ఉన్నారు, ఆయన ఉద్యా వెంకటనారాయణ గారు. మీరిద్దరు కలిసి మీరు ఈ కోర్సును ముందుకు నడిపిస్తారు. ఉద్యా వెంకటనారాయణ గారు తీర్థయాత్రలో ఉన్నారు. కొద్దిగా 1-2 రోజులు ఉండరు, రేపు కూడా ఉండరు. ఎల్లుండి ఆయన్ని మీకు పరిచయం చేస్తాం. సో ఆయన వసుంధర గారు ఇద్దరు కలిసి, నేను కూడా ఉంటాను. ఈ కోర్సు మనం ఎందుకు స్టార్ట్ చేసాము అంటే, ఇది కొద్దిగా స్పెషల్ కోర్స్ అండి. ఫస్ట్ బ్యాచ్ ఇది తెలుగులో నడిపిస్తామండి. ఇది మనం మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు కూడా రాలుతూనే ఉంటాయి. అసలు ఏం జరిగిందంటే, తెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే సంస్కృతం నుంచి వచ్చింది. మన తెలుగులో, అచ్చ తెలుగులో చాలా వరకు సంస్కృత పదాలే ఉంటాయి. సంస్కృత పదాన్ని మనం ప్రకృతి అంటాము. తెలుగులో యాసగా మాట్లాడే దాన్ని వికృతి అంటాము నా ఉద్దేశంలో. సో మనది ఏమవుతుందంటే, మనము సంస్కృతమే మాట్లాడుతూ ఉంటాము. ఆ వ్యాకరణం వదిలేస్తే, వ్యాకరణం తెలుగులో ఉంటుంది, సంస్కృతం వ్యాకరణం వేరే ఉంటుంది. అలా అనుకుంటే మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. అన్ని భాషలకి మూలము సంస్కృతమే. ఆ సంస్కృత పదాలే అన్ని భాషల్లోనూ తీసుకున్నారు. కాబట్టి సంస్కృతంలో ఎవరైనా మాట్లాడుతుంటే మీకు తెలిసిపోతుంది. ఎందుకని అంటే, మీకు లోకల్ భాష వచ్చు. సో మనము ఎంతవరకు వీలైతే అంతవరకు తెలుగులో మాట్లాడదాము. కానీ మన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడు చదువు విధానం అంతా మొదల దగ్గర నుంచి ఈ ఇంగ్లీష్లోనే నడిచింది. తెలుగులో పాఠశాలలో చదువుకున్నాను నేను కూడాను. ఎలిమెంటరీ స్కూల్లో బందర్ దగ్గర, మచిలీపట్నం దగ్గర చిన్నాపురం అని ఒక ఊరుంది. 5వ క్లాస్ దాకా అక్కడే చదువుకున్నాను, తెలుగులోనే చదువుకున్నాను. తర్వాత మచిలీపట్నం వచ్చి చిలకలపూడిలో పాండురంగ మున్సిపల్ హై స్కూల్లో 9వ తరగతి దాకా చదువుకున్నాను, తెలుగే టోటల్గా. తర్వాత హిందూ హై స్కూల్ అని ఒకటి ఉంది మచిలీపట్నంలో, అందులో చేరాము. అందులో కొద్దిగా ఇంగ్లీషు, కానీ పెద్ద పెద్ద మంచి మంచి ముఖ్యమైన సబ్జెక్టులు అవన్నీ తెలుగులోనే ఉన్నాయి, ఇంగ్లీష్లో తక్కువగానే ఉన్నాయి. 12th క్లాస్ అప్పుడు 1970. సో అక్కడి నుంచి మళ్ళీ డిగ్రీ కోర్సు నెల్లూరు విఆర్ కాలేజీలో చేరాను. అది ఇంగ్లీష్ మీడియం. సో అక్కడి నుంచి కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇంత తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా మనం ఉద్యోగ రీత్యా నేను ఆర్మీలో చేరాను. ఇంకా ఇంగ్లీషే అక్కడ, తెలుగు చాలా తక్కువ ఉంటుంది. హిందీ ఉంటుంది, హిందీ మాట్లాడాము, హిందీ నేర్చుకున్నాము. సో ఇంగ్లీషే కంటిన్యూ అవుతుంది. తర్వాత డిఆర్డిఓలో ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ కార్పొరేట్లో ఉన్నాను. ఫారినర్స్ వాళ్ళతో వీళ్ళతో సంభాషణ చేయాలంటే ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, డీన్గా పనిచేశాను. మరి ఇవన్నీ ఇంగ్లీష్లోనే జరిగినాయి. నేను ఇంజనీరింగ్ కాలేజీ ఈ హైదరాబాద్లో ఉన్నా కూడా మీడియం ఇంగ్లీషే, కాబట్టి ఇంగ్లీష్లోనే జరిగింది. ఇంత 50 ఏళ్ళ నుంచి ఇంగ్లీష్లోనే చేస్తుంటే తెలుగు కొద్దిగా తడబడటం జరుగుతోంది. అది అవాయిడ్ చేద్దాము, అది లేకుండా చూసుకుంటాము. కానీ ఈ కోర్స్ ఎందుకు స్టార్ట్ చేశాము అంటే, 2-3 ఉన్నాయి. ఒకటేమో గృహిణీలు,
వాళ్ళకి టైమింగ్స్ సరిపోవటం లేదు. 6:30 to 8 అంటే అప్పుడే పిల్లల్ని పంపించాలి, అప్పుడే ఆఫీస్కి పంపించాలి. 10 గంటల దాకా బిజీగా ఉంటాము ఏదో పని మీద. కాబట్టి 6 బ్యాచ్లు నడిపాం. ఈ 6 బ్యాచ్ల్లో కూడా చూసింది ఏంటంటే హౌస్ వైఫ్స్కి, గృహిణులకి చాలా కష్టమవుతుంది. అందువలన చెప్పేసి ఒక స్పెషల్ కోర్సు నడిపిద్దామని కొద్దిగా లేట్గా 10 o'clock, అది కూడా వీకెండ్స్లో, అంటే ఆదివారము, శనివారము, ఆదివారంలో అంటే వాళ్ళకి కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది అని ఒక సర్వే చేశాము. ఆ సర్వేలో మీరందరూ పాలు పంచుకొని మీ ఒపీనియన్ ఇచ్చారు. మీ అందరికీ కన్వీనియంట్ అని చెప్పారు. ఆ తర్వాత స్టూడెంట్స్ వాళ్ళకు కూడా వర్కింగ్ డేస్ అంటే కష్టంగానే ఉంది. వాళ్ళకు కూడా కోర్సు నడిపించాము, కానీ వాళ్ళు అటెండ్ చేయలేదు. ఒకటేమో వాళ్ళకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కాలేజీ వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళని. వాళ్ళు ఎంత వద్దాము అనుకున్నా కూడా ఏదో ఒక పని మీద వాళ్ళకి పరీక్షలను, అదనో సప్లిమెంటరీ అనో లేదా మెయిన్ ఎగ్జామ్ అనో ఏదో ఒకటి ఉంటుంది. సో అట్లీస్ట్ వీకెండ్స్లో ఏమైనా పెడితే ఏమైనా వస్తారేమో అని. మూడోది ఏంటంటే కొద్దిగా పని, వర్కింగ్ క్లాస్, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి సాటర్డే, సండే అంటే వాళ్ళకి కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. 10 o'clock అంటే ఈజీ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సు స్టార్ట్ చేశామండి. సో ఈ పరిచయంతో మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఈ కోర్సు స్టార్ట్ చేసింది వేద సంస్కృతి సమితి అండి. ఆయన ఆకెళ్ళ హేమకాంత ప్రభాకర్ రావు గారు. హీ హ్యాజ్ ఏ గోల్. ఆయన ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మాన్ని అందరికీ పరిచయం చేయాలి అని. మన ఎవరైతే సనాతన ధర్మము ఫాలో అవుతున్నారో అట్లీస్ట్ వాళ్ళకైనా సనాతన ధర్మం గురించి నేర్పించాలి, ఈ ఉద్దేశం అన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మొదల దగ్గర నుంచి ఎక్కడ చిన్నాపురం దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు ఏ క్లాసులోనూ కూడా నేను మన సనాతన ధర్మం అని, మన సంస్కృతి అని, మన వేదాలు అని, భగవద్గీత అని ఎక్కడా నేను చదువుకోలేదు. ఏ పాఠ్య పుస్తకాల్లో కూడా లేదు. ఇంట్లో మా అమ్మగారు చెప్పటము, మా నాన్నగారు చెప్పటము, లేకపోతే మన బంధువులు మనం పూజ చేసుకోవటము, ఇంతవరకే ఉంది. ఆ తర్వాత నాలెడ్జ్ లేదు. ఒకవేళ పిల్లలు అడిగినా కూడా తడబడుతున్నాము ఆన్సర్ చెప్పడానికి. వాళ్ళకి ప్రశ్నకి ఉత్తరం చెప్పడానికి కొద్దిగా తడబడుతున్నాము. అలాంటిది ఇంకొకళ్ళు అడిగారనుకోండి, తెలియని వాళ్ళు అడిగారనుకోండి, ఇంకా తడబడతాం. అందువల్ల చెప్పేసి మన అందరికీ మనం ఫాలో అవుతున్న, ఆచరిస్తున్న సనాతన ధర్మం గురించి మినిమం తెలియాలి. ఈ ఉద్దేశంతో ఆయన వేద సంస్కృతి సమితి అని ఒక వ్యవస్థను తయారు చేసి చాలా కార్యక్రమాలు నడిపించారు. మీరు వెబ్సైట్ చూడండి, ఒక వెబ్సైట్ ఉంది, వేద సంస్కృతి సమితి .org.in అని. అది రేపు రీడిజైన్ చేసాము. ఇప్పుడు 4-5 ఏళ్ళ నుంచి ఉంది, కానీ రీడిజైన్ చేసాము. రేపు ఇనాగ్రేట్ కూడా చేస్తాం దాన్ని. మీరందరూ తప్పకుండా రావాలి. రేపు పొద్దున 10 గంటలకి ఇనాగ్రల్ ఫంక్షన్ ఉంటుంది మన కోర్స్కి. అందులో అది కూడా ఓపెన్ చేస్తాం. ఏమండి? ఓకే. ఇది ఇంతవరకు వచ్చిన తర్వాత నేను ఒక ముఖ్యమైన మనిషిని మీకు పరిచయం చేస్తాను. చల్లా చిట్టిబాబు గారు. ఆయన మొదల దగ్గర నుంచి ఈ కోర్సులతోనే స్టార్ట్ చేశారు. ఆయన అటెండ్ చేశారు. బేసిక్ కోర్స్ 1 అండ్ అడ్వాన్స్ కోర్స్ బ్యాచ్ 1 అటెండ్ చేశారు. అండ్ ఆల్సో ఆయన విఎస్ఎస్లో ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ఆయన్ని కొద్దిగా మీకు పరిచయం చేసిన తర్వాత ముందుకెళ్దాం.
చల్లా చిట్టిబాబు గారు, మీ నమస్కారం. గురించి మీరు కొద్దిగా చెప్పగలరా? ఆ, నమస్కారం అండి. నాకు పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు కాబట్టి కొద్దిగానే ఉంటుంది. అందరికీ స్వాగతం ఈ తెలుగు కోర్స్కి. ముఖ్యంగా ఏమిటంటే ఇందాక బాబు గారు చెప్పినట్టు మా ఇద్దరి పేర్లు బాబునే. ఆయన కల్నల్ బాబు గారు, నేను ఉత్తి బాబుని. సో నేను ఈ చిట్టిబాబు కాదండి, చల్లా చిట్టిబాబు గారు. ఓకే, చల్లా చిట్టిబాబు చల్లా గారు. చిట్టి బాబు నా పేరు. ఈ కోర్స్ మొదటి నుంచి, ఈ విఎస్ఎస్ వేద సంస్కృతి సమితి మొదటి నుంచి కండక్ట్ చేస్తున్న సనాతన ధర్మ సర్టిఫికేట్ కోర్స్ నుంచి మొదట్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి దీని కోర్స్నే నడిపిస్తున్నాం ఇద్దరమును. సో నా పరిచయం ఏమిటి, నేను ఢిల్లీలో ఉంటాను. నేను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నుంచి లక్కీగా ఇదిగో ఈ సంస్థలో చేరడం అయింది. అక్కడి నుంచి ఆ సంస్థ కాస్త అట్లాంటి ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి సనాతన ధర్మం అన్నది మనం అందరం పాటించాలి, ఇది అంటే ఏమిటి తెలుసుకోవడము, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సంస్థతోటి పరిచయం అయింది. ఇంతే తప్ప నాకు చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ మీకు ఏదన్నా ఇప్పుడు ముందర ఈ కోర్స్ కోఆర్డినేటర్లు వసుంధర గారు ఉన్నారు, వెంకటనారాయణ గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ మీకు ఏ సహాయం కావాలన్నా వాళ్ళు చెప్తూ ఉంటారు. అన్యథా ఒకవేళ వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేయడం కుదరకపోతే కల్నల్ బాబు గారు ఉన్నారు, నేను ఉన్నాను. కాబట్టి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఏ విషయం ఏంటి కనుక్కొని తెలుసుకోవచ్చు. మీ అందరికీ పునః స్వాగతం. నమస్కారం. ధన్యవాదములండి. చాలా మీరు మధ్య మధ్యలో వచ్చి మాకు గైడెన్స్ ఇస్తూ ఉండాలి. సాటర్డే, సండే పొద్దున 10 గంటల నుంచి ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడు కొద్దిగా తప్పకుండా మీ టైం ఇస్తూ ఉండాలి. చాలా ముఖ్యం మాకు. చల్లా చిట్టిబాబు గారు అడ్వాన్స్ కోర్స్కి లీడ్ చేస్తున్నారు. ఆయన కంప్లీట్గా దాని మీదే కొద్దిగా బిజీగా ఉంటారు. మండే టు ఫ్రైడే 6:30 to 8 అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది 9వ తారీఖు నుంచి. అందుకని చెప్పేసి ఈ చల్లా చిట్టిబాబు గారు, నేను అడ్వాన్స్ కోర్సులో ఉంటాము. వసుంధర గారు, వెంకటనారాయణ గారు, మేమిద్దరం ఎప్పుడైతే వీలైతే అప్పుడు మీ కోర్సుకు వచ్చేసి మీతో ఉంటాము. సో టెలిఫోన్ నెంబరు మా అందరి టెలిఫోన్ నెంబర్లు అందులో ఇచ్చున్నాము, ప్రాస్పెక్టస్లో ఇచ్చున్నాము. మీరు ప్రాస్పెక్టస్ చూసే ఉంటారు, మా ప్రొఫైల్స్ కూడా చూసే ఉంటారు. ఎక్కువ పరిచయం అవసరం లేదు, చూడండి. అందులో మా ప్రొఫైల్సే కాకుండా ఇంకా ఆర్గనైజర్స్ ప్రొఫైల్స్ కూడా అందులో ఉన్నాయి. ఏహెచ్పి ప్రభాకర్ రావు గారు, ప్రభు గారు, ఈజ్ a DG of NIC, retired as DG of NIC. He is విశ్వ యోగా విద్యాపీఠ్ అనే సంస్థ స్టార్ట్ చేసి ఆయన ప్రెసిడెంట్, ఆయన ఆఫ్ విశ్వ యోగా విద్యాపీఠ్. ఆయన యోగా గురు. ఆయన చిన్నప్పుడు 8 సంవత్సరాల నుంచే యోగా స్టార్ట్ చేసి అందరికీ నేర్పిస్తున్నారు. మొన్న కూడా ఒక కోర్సు యోగా మీద స్టార్ట్ చేసిన తర్వాత అది బేసికల్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్ట్ చేశారు. మీకు కూడా మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, ఎవరెవరైతే యోగా నేర్చుకుందాం అనుకుంటారో పొద్దున 10 గంటలకు యోగా చేయకూడదు అని ఆయన చెప్పారు. కాబట్టి 10 గంటలు మీ సిలబస్లో పెట్టలేదు, యోగా అని పెట్టలేదు. కానీ ఎక్కడైతే వీలుంటే ఆయన అక్కడ యోగా గురించి చెప్తారు, స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ యోగా ఆసనాలు, సూక్ష్మ యోగా అండ్ ప్రాణాయామం, మెడిటేషన్, ఇవన్నీ కూడా సాయంత్రం పూట 7 to 8 ఆ ప్రాంతాల్లో
ఒక మీలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ మళ్ళీ ఒక గూగుల్ ఫామ్ తయారు చేసి మీకు పంపిస్తాను. మీరు అందులో పార్టిసిపేట్ చేయాలంటే అది ఫిలప్ చేయండి. సాయంత్రం పూట అది స్టార్ట్ చేస్తే మీకు అందరికీ ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూ, ఆరోగ్యరీత్యా మీకు యోగా అనేది చాలా ముఖ్యం. అది కూడా నేర్చుకోండి. ఈ 6 కోర్సులు 6 బ్యాచెస్ అయినాయి ఇప్పటికి. ఈ 6 బ్యాచెస్ సిలబస్ ఫుల్గా ఉంది. అంటే ఇప్పుడు ఈ వీకెండ్స్ కాబట్టి కొద్దిగా తగ్గించాము, 1 కానీ ఆ బ్యాచెస్లో ఇంకా పెద్ద సిలబస్ ఉంది, ఇంకా ఎక్కువ సిలబస్ ఉంది. మీకు ఆ బ్యాచెస్ ఉన్న వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అవన్నీ చూడండి. చూసి 6 బ్యాచెస్ ఆల్ వీడియోస్ ఆర్ దేర్, అన్నీ ఉన్నాయి. అవన్నీ మీకు అవైలబుల్గా కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు మీకు వీలుంటే, ఎంత టైం ఉంటే అంత మీరు నేర్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒక 60 మంది వచ్చారు తెల్లా చిట్టిబాబు గారు. అవునండి. మనము యాక్చువల్ అసలు ఓరియంటేషన్ స్టార్ట్ చేద్దామా? రైట్ అండి. తప్పకుండా. ఓకే. కొద్దిగా మీరు వీళ్ళకి ఓరియంటేషన్ చెప్పండి. తప్పకుండా. అందరికీ మళ్ళీ నమస్కారం, పునఃస్వాగతం. ఈ కోర్స్ మీరు చూస్తున్నారు. మొట్టమొదట మనము వందే మాతరం చెప్పుకున్నాము. దాని తర్వాత ప్రార్థన చెప్పుకున్నాము. ప్రార్థనలో కూడా మొదట ధ్యానం చేసాము. ఈ కోర్స్ స్ట్రక్చర్ అంతా కూడా ఏ రకంగా ఉంటుందంటే, మనకు ధ్యానం ఎందుకు కావాలి అంటే, ఒక గంట కోర్సు మనది. ఈ గంట కోర్సులో మనము మిగతా విషయాలన్నీ మర్చిపోయి, ఈ కోర్సులో చెప్పే ఏదైతే ఉందో పాఠ్యాంశం, అవన్నీ కాస్త శ్రద్ధగా విని అర్థం చేసుకుని వాటిని పాటించాలి అని ఉద్దేశం. దీంట్లో ప్రార్థన ఉంది. ప్రార్థనలో మళ్ళీ ముందర వందే మాతరం, అది దేశభక్తి. దాని తర్వాత ప్రార్థనలో ముందర గణపతికి వందనం, దాని తర్వాత సరస్వతికి వందనం, దాని తర్వాత గురువులకి వందనం. ఇలాగా ఒక పద్ధతిగా ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రార్థనని నేర్చుకుని, మీరు రెగ్యులర్గా ఈ ప్రార్థన ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, మైక్లు మ్యూట్ అయిపోయి ఉన్నా కానీ మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ఉట్టి ఒక మనిషి చేసే ప్రార్థన కాదు, ఇది అందరూ చేయాల్సిన ప్రార్థన. కాబట్టి మీరందరూ కూడా ఈ వందే మాతరం కానీ, ధ్యానం కానీ, ప్రార్థన కానీ మీరందరూ చేయాల్సిందే. దాంతోటి మొదలవుతుంది సనాతన ధర్మ ప్రయాణం. దీంట్లో మరో ముఖ్యమైన విషయము, అందరికీ మీ పేర్లున్నాయి. పేర్లతో పాటు మీకు ఒక పిన్ నంబర్ అని చెప్పేసి గ్రూప్లో పోస్ట్ చేసి ఉంది. సో మీరు ఏం చేస్తారంటే, మీరు జూమ్లో లాగిన్ అవుతున్నప్పుడు అక్కడే మిమ్మల్ని పేరు కనుక అడిగితే సెట్టింగ్స్లో ఉంటుంది. అక్కడ వెళ్ళి మీ పేరు రాయాల్సి వస్తుంది కదా, అందులో అడుగుతుంది మీ పేరు ఏమిటని. ఆ పేరు రాసేటప్పుడు ఆ పిన్ నంబరు ముందర రాసి కాస్త ఒక గ్యాప్ ఇచ్చి మీ పేరు రాయండి. అట్లా చేస్తే కోర్సు చివరి దాకా కూడా మళ్ళీ మీరు పిన్ నంబర్ రాయక్కర్లేకుండా ఉంటుంది. కానీ కొంతమంది ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు, మీటింగ్లు చాలా ఉన్నాయి. చాలా అటెండ్ అవుతూ ఉంటారు అందరూ. కాబట్టి అలాగ ఉన్నప్పుడు ఈ పిన్ నంబర్ రాయడం కుదరదు. ఎందుకంటే మిగతా చోట మళ్ళీ మార్చాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు జూమ్లోకి వచ్చిన తర్వాత కింద చూస్తే
మీరు ల్యాప్టాప్ కనుక చూస్తూ ఉంటే కింద పార్టిసిపెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. మొబైల్లో కూడా కింద చూస్తే పార్టిసిపెంట్స్ అని ఉంటుంది. ఆ పార్టిసిపెంట్స్ని క్లిక్ చేస్తే, నొక్కితే అప్పుడు పార్టిసిపెంట్స్ పేర్లన్నీ కూడా కనబడతాయి మీకు. అందులో మీ పేరు ఎక్కడుందో చూసుకుని దాన్ని మీరు నొక్కితే అప్పుడు రీనేమ్ అనేది మీ పేరు మార్చుకోండి అని కనబడుతుంది. రీనేమ్. అప్పుడు దాన్ని నొక్కితే అప్పుడు అక్కడ మీరు ముందర మీ పిన్ నంబరు స్పేస్ ఇచ్చి మీ పేరు రాస్తే దాన్ని మార్చు అని చెప్పి కింద నొక్కితే అప్పుడు మీ పిన్ నంబర్ తోటి మీ పేరు వస్తుంది. ఇప్పుడు మీరు పార్టిసిపెంట్స్ లిస్ట్ చూస్తే చాలామంది, ఎందుకంటే వీళ్ళందరూ అంత క్రితం కోర్సులలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చెప్తూ ఉంటే ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పిన్ నంబర్లు రాస్తున్నారు చూడండి. సో అలాగే పిన్ నంబరు ల్యాప్టాప్లో ఉంటే ఒక పద్ధతి, మొబైల్లో ఉంటే ఇంకో పద్ధతి. ఈ 2 పద్ధతులు, లేదా జూమ్ సెట్టింగ్స్లో జాయిన్ అవుతున్నప్పుడే మీరు పిన్ నంబర్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. సో ఆ రకంగాను ఈ 3 పద్ధతుల్లోనూ మీరు పిన్ నంబర్ మాత్రం రాయాలి. పిన్ నంబర్ ఎందుకు రాయాలి అంటే మాకు అటెండెన్స్ తీసుకోవడం, ఇప్పుడు ఈ కోర్సులో ముఖ్యమైనది అటెండెన్స్. దాని తర్వాత పరీక్షలు ఉంటాయి. సో ముందర అటెండెన్స్, ముందర క్లాస్ అటెండ్ అవుతాయి కదా, మనం ఏదైనా నేర్చుకుంటేనే మనం ఎగ్జామ్ రాయగలం. పరీక్ష రాయాలి అంటే నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేది ఇప్పుడు సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే చివరిలో ఈ అటెండెన్సు, దాని తర్వాత పరీక్ష సరిగ్గా చేస్తే అప్పుడు సర్టిఫికెట్ వస్తారు. ఎవరు మ్యూట్ చేసుకోండి, ఎవరో మాట్లాడుతున్నారు. ఓకే. సో ఈ 2 పద్ధతులు, ఈ పిన్ నంబర్ అన్నది నేర్చుకోండి. ఇప్పుడు ఈ జూమ్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే దాని తర్వాత తీరిగ్గా మళ్ళీ ఒకసారి విని ఆ రకంగా మీరు చేసుకోండి. ఒకవేళ మీకు అది తెలియకపోతూ ఉంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా ఫాస్ట్‌గానే చెప్తారు. వాళ్ళకి తెలుసు. సో వాళ్ళ సహాయం తీసుకోండి. మొహమాటం ఏం లేదు ఇందులో. కాబట్టి ఈ పిన్ నంబర్ రాయండి. సో ఈ పిన్ నంబర్ అయిపోయిన తర్వాత ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నామో ఇప్పుడు తెలిసింది కాబట్టి రెగ్యులర్గా మాత్రం క్లాస్కి రావాలి. ఇప్పుడు 10కి క్లాస్ అని పెట్టారు కాబట్టి మీరు 5 నిమిషాలు ముందరే రావాలి క్లాస్కి. ఇంకా 10 నిమిషాలు ముందర వస్తే కాసేపు ఏదైనా మాట్లాడుకోవచ్చు కూడాను. అప్పుడు నిద్ర లేవాల్సిన పరిస్థితి ఏం కాదు, అందరూ లేచే ఉంటారు, స్నానపానాలు అన్నీ అయిపోయి ఉంటాయి. కాబట్టి మీరు ఆలస్యంగా మాత్రం రాకండి. ఇప్పుడు చూడండి, 100 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేము ఈ కోర్సు మాకు కావాలి అని అంటే ఈ కోర్సు పెట్టారు. ఇప్పుడు చూస్తే 60 మంది కూడా లేరు. సో ఇది సరైన పద్ధతి కాదు. సనాతన ధర్మం నేర్చుకోవాలి. నేను వస్తాను, నాకు కావాలి ఈ కోర్సు, మీ దగ్గర నుంచి ఒక్క పైసా రుసుము తీసుకోకుండా మేమందరము ఈ కోర్సును కండక్ట్ చేయడానికి వచ్చాము. ఇది ఇంత సులువైన విషయం కాదు. ఇప్పుడు కల్నల్ బాబు గారు కానీ, వసుంధర గారు కానీ చాలా సమయాన్ని దీని గురించి కేటాయించి పనులు చేస్తేనే కానీ ఇవాళ ఈ కోర్సు ప్రారంభం అవ్వలేదు. ప్రారంభం రేపటి నుంచి అయినా కానీ వాళ్ళ ఓరియంటేషన్ క్లాస్ కూడా ఇది మొదలుపెట్టడానికి చాలా తతంగా ఉంది ముందర.
కోర్స్ అంతా ఎలాగ ఉండాలి, వీళ్ళకి ఎక్కడ ఏం ఇబ్బంది వస్తుంది, ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని చాలా వరకు పిన్ కోడ్ కాదండి, పిన్ కోడ్ కాదు, పిన్ నంబర్ అని మీరు గ్రూప్లో వెళ్ళి చూస్తే ఎవరో పిన్ నంబర్ రాయాలి అంటే పిన్ కోడ్ అని చెప్పేసి అన్నారు. చాలామంది కూడా పాపం పిన్ కోడ్ రాసి పంపించారు. కానీ పిన్ కోడ్ కాదండి. మీరు గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో చూస్తే కల్నల్ బాబు గారు మొత్తం లిస్ట్ అంతా వేసి పెట్టారు. మీ పేరేమిటి, మీ పిన్ నెంబర్ ఏమిటి అందులో చూసుకోవచ్చు. అందరూ ఇందులో చాలామంది పార్టిసిపెంట్స్ వాళ్ళు పిన్ నెంబర్ రాశారు. ఓకే. సో ఓకే. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా జాయిన్ అయ్యి వాళ్ళ పేర్లు ఇంకా లిస్టులో రాకపోతే వసుంధర గారితోటి మాట్లాడితే ఆవిడ మీకు మీ పిన్ నంబర్ ఏమిటో చెప్తారు. కాబట్టి ఈ కోర్స్‌ని ఇంత దీని వెనక చాలా తతంగం ఉంది. ఇంత కష్టపడితేనే గానీ ఈ కోర్సు మొదలెట్టడం కుదరదు. మేమింత కష్టపడింది దేని గురించంటే మీకు సనాతన ధర్మం గురించి నేర్పడానికి మాత్రమే తప్ప ఇంక వేరే ఉద్దేశ్యం ఏం లేదు. కాబట్టి మీరు శ్రద్ధగా క్లాస్‌కి రావాలి. టైం ప్రకారంగా రావాలి. 10కి కోర్స్ మొదలవుతుంది అంటే కల్నల్ బాబు గారు గానీ, వసుంధర గారు గానీ, వెంకటనారాయణ గారు గానీ, వాళ్ళు 15 నిమిషాల ముందరే ఉంటారు. మీరు 5 నిమిషాల ముందర వస్తే చాలు అని చెప్పేసి మేము అంటున్నాం. అంటే అప్పటికి మీకు ఒక 10 నిమిషాల ముందు మీకు ఆహ్, అడ్వాంటేజ్ ఇచ్చాం. ఓకే. సో, మీరు ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకొని సనాతన ధర్మం అంటే ఏమిటి? మనకి చాలామందికి సనాతన ధర్మం అన్నది పేరు తెలుసు కానీ అంటే ఏమిటో అని చెప్పాలి అంటే ఒక నిమిషం కూడా మాట్లాడడం మనకు కష్టంగా ఉంటుంది. అది సాధారణం. అదేమో వింతైన విషయం ఏం కాదు. కారణం ఏమిటంటే మనకి సరైన అవగాహన లేకపోవడం. ఈ అవగాహన లేకపోవడానికి కారణమే ఎవరన్నా అడిగితే మనం చెప్పలేకపోతున్నాం. చెప్పలేకపోతూ ఉంటే సనాతన ధర్మం గురించి హేళన భావన కూడా ఉంది. కాకపోతే సనాతన ధర్మాన్ని మించిన సైంటిఫిక్ ధర్మం ఎక్కడా లేదు. అది మీరు ఏమిటి అన్నది ఇంకా విస్తారంగా కోర్సులో చెప్తారు. అవి వినండి, నేర్చుకోండి. ఒక పద్ధతి ప్రకారంగా ఈ కోర్సుని డిజైన్ చేశారు. అసలు ఏమిటి అన్న దగ్గర నుంచి మొదలెట్టుకుని మెల్లిమెల్లిగా కాస్త డీప్‌గా తీసుకెళ్ళి ఒక మొత్తం స్ట్రక్చర్‌ని డెవలప్ చేశారు. ఏ రకంగా అయితే చిన్న పిల్లాడిని మెల్లిమెల్లిగా పెంచి ఒక మంచి యువకుడిగాను, యువతిగాను తయారు చేస్తారో తల్లిదండ్రులు, ఆ రకంగా ఈ కోర్సు డైరెక్టర్లు, కోర్సు ప్రముఖులు వాళ్ళందరూ కూర్చుని దీన్ని తయారు చేశారు. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వాడి, వినియోగించుకుని, అర్థం చేసుకొని ఈ సనాతన ధర్మం అన్నది చాలా విశిష్టమైనది. మీరు దాన్ని పాటించి ఇందులో యోగా అన్నది లేదు కానీ యోగా అంటే ఏమిటో అన్నది చెప్తారు. యోగా బాబు గారు చెప్పినట్టు మీరందరూ కావాలి అనుకుంటే ఒక 5 రోజులో, 10 రోజులో, వారం రోజులో టైం కేటాయించి సరైన టైం చూసుకొని మీకు కోర్స్ కూడా కండక్ట్ చేస్తారు యోగాకి. ఈ యోగా, సనాతన ధర్మం 2 పక్కపక్కన అవసరమే. సంస్కృతం, సనాతన ధర్మం, యోగా ఈ 3 చాలా అవసరమైన విషయాలు. అవి నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకుంటారు అని చెప్పేసే ఈ కోర్సు పెట్టారు. ఇట్లాంటి కోర్స్ ఎక్కడా లేదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని, మీరు అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని భావిస్తూ నమస్కారం. బాబు గారు.
ధన్యవాదములండి. చాలా విస్తారంగా చాలా బాగా చెప్పారండి. ఈ సిలబస్ అందరికీ తెలుసా, లేకపోతే ఇంకా మీకు తెలియదా? మీరందరూ గ్రూప్లో ఉన్నారు. గ్రూప్లో గ్రూప్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడండి. ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఎవరెవరైతే చూడలేదో ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూసిన వాళ్ళు కనీసం ఈ ఈ చెయ్యి ఎత్తడం అంటే ఎలక్ట్రానికలీ ఒక సిస్టమ్ ఉంది ఇందులో. కింద చూస్తే రైజ్ హ్యాండ్ అని చెప్పేసి ఒక ఇది ఉంది. అది కనుక తెలిసిన వాళ్ళు, తెలియకపోతే పిల్లల్ని అడగండి, తెలిస్తే ఆ రైజ్ హ్యాండ్ చేయండి. ఎవరైతే చూశారో మీరు చేయాల్సింది ఏమిటంటే వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళాలి. వాట్సాప్ గ్రూప్లో పైన ఆ వాట్సాప్ వెరీ గుడ్ సరస్వతి గారు, ఆ వాట్సాప్ గ్రూప్లో పైన పేరు ఏదైతే ఉందో ఈ గ్రూప్ పేరు, దాన్ని క్లిక్ చేస్తే, దాన్ని నొక్కితే మీకు మిగతా డీటెయిల్ వస్తుంది. అక్కడ డిస్క్రిప్షన్ అని రాసి ఉంటుంది, అక్కడ దాన్ని నొక్కితే మీకు అన్ని డీటెయిల్స్ కనపడతాయి. రైట్. సో కొంతమందికి అర్థమైంది, మిగతా వాళ్ళు దాని తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు. చూసాము, వెరీ గుడ్ ప్రమోదిని గారు. సో ఇలాగా ఈ కోర్సు డిస్క్రిప్షను మీకు ఏదైతే కావాలో సిలబస్ కానీ రేపటి రోజుని ఏం చెప్తారు, అఫ్కోర్స్ మీకు మెసేజ్ వస్తుంది, ప్రతిరోజు మీకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ రాకపోయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సేమ్ ఐడి ఉంటుంది, సేమ్ లింక్ ఉంటుంది, సేమ్ పాస్వర్డ్ ఉంటుంది. మీరు దాంతో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ప్రత్యేకంగా అయ్యో ఇవాళ మెసేజ్ పెట్టలేదంటే క్లాస్ లేదు అని కాదు. క్లాస్ లేకపోతే తప్పకుండా మీకు మెసేజ్ వస్తుంది, రేపు క్లాస్ ఉండదు అని చెప్పేసి. కాబట్టి ఎస్, వెరీ గుడ్. మోటరోలా, ఇప్పుడు మీరు చాలామంది పేర్లు రాయకుండా మీరు మోటరోలా, శాంసంగ్ ఇలాగ ఉన్నాయి పేర్లు. అలా కాకుండా మీ పేర్లు మార్చండి, చాలా ఇంపార్టెంట్. ముందర పిన్ నంబర్ వేస్తే పిన్ నంబర్ కూడా వేయండి దాంతోపాటే. చాలా సులువు. పిన్ నంబరు మీ పేరు ఉండాలి, అంతేగాని మోటరోలా, శాంసంగ్, నోకియా ఇట్లాంటి ఐఫోను ఇలాగా కాదు. అవన్నీ పేర్లు మార్చాలి. ఓకే, అందరు నేర్చుకోండి. చాలా బాగుందండి, చాలామంది చేతులు ఎత్తారు. అందరూ ఇప్పుడు చేతులు దింపచ్చు. బాబు గారు కంటిన్యూ. ఓకే, మీరు బాగా బాగా చాలా బాగా చెప్పారు. ఒకటేమో మీకు ఏదైనా డౌట్ ఉంటే చేయెత్తటం, అది అందరికీ తెలుసు అని అనుకుంటాను, లేకపోతే నేర్చుకోండి. చేయెత్తటం అంటే ఇలా ఎత్తటం కాదు, ఇలా ఎత్తే కనపడదు అందరికీ, చాలామంది ఉన్నారు కాబట్టి. ఇక్కడ పార్టిసిపెంట్ లిస్టులో ఇంకా కౌశిక గారు చేయెత్తున్నారు చూడండి, అలా చేయెత్తాలి. పార్టిసిపెంట్ లిస్ట్ చూడండి, అలా ఒక్కసారి అందరూ చేయెత్తండి, ఉన్న వాళ్ళందరూ చేయెత్తండి ఒక్కసారి. ఇరవై 27 మంది ఎత్తారు, 29. మిగతా వాళ్ళు కూడా ఎత్తండి. మీ డౌట్లు అలాగే ఉండిపోతాయి, మీరు చేయెత్తలేకపోతే మీ డౌట్లు ఉండిపోతాయి. రైట్, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే క్లాస్లో మీకు 2 గంటలు 10 to 12 క్లాస్ కాబట్టి గంటన్నర క్లాస్ ఉంటుంది. అరగంట మీకు సందేహాలు ఏమన్నా ఉంటే అవి నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఎట్లా వస్తుందంటే, అప్పుడు మీరు చెయ్యి ఎత్తాలి ఇలాగా, నాకు సందేహం ఉంది, నాకు ఒక ప్రశ్న ఉంది అని చెప్పడానికి.
అప్పుడు మీ పేరు అది చూసి పిలుస్తారనమాట. ఇప్పుడు కౌశిక్ గారు ఉన్నారు, చేయి ఎత్తారు కాబట్టి వాడిని, ఆ కౌశిక్ గారు మీకు మీ సందేహం ఏమిటి చెప్పండి అని చెప్పేసి అప్పుడు అడగడానికి వీలుంటుంది. ఇది పద్ధతి. క్లాస్లో సందేహ నివృత్తి చేసుకోవాలి అంటే ఇది పద్ధతి. మీరు చక్కగా హాయిగా తెలుగులో మాట్లాడచ్చు. ఈ ఈ అవకాశం మీకే. మిగతా చోట్ల మిగతా క్లాసులలో ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి చాలామందికి కష్టం. సందేహం ఉన్నా కానీ అడగలేరు. ఇక్కడ మీరు చక్కగా మీ ప్రశ్న మాట్లాడి చక్కగా నివృత్తి చేసుకోవచ్చు మీ సందేహాలు. ఓకే, అందరూ 35 మంది ఎత్తారు, మిగతా వాళ్ళు కూడా నేర్చుకుని ఎత్తుతారని చెప్పేసి చేయతలు నేర్చుకోండి. ఇది పద్ధతి. ప్రశ్నలు అడిగేయడానికి ఒక అరగంట టైం ఉంది మీకు. మీకు కేవలం ప్రత్యేకంగా ఏర్పాటు చేసాము. ఎందుకంటే తెలుగులో హాయిగా మీకు బోల్డ్ డౌట్లు ఉంటాయి. సనాతన ధర్మం అంటే ఆషామాషి కాదు. ఇది 4 నెలల కోర్సు ఇది. 4 నెలల్లో మొత్తం అంతా తెలిసిపోదు. అంటే ఇంకా చాలా తెలియాల్సింది ఉంది. అంటే ఇంకా డౌట్లు ఉంటాయి. సో ఆ సందేహ నివృత్తి అనడానికి అరగంట అందుకనే కేటాయింపు పెట్టారు. కాబట్టి మీరందరూ ఇది నేర్చుకోండి. ఈ చెయ్యి ఎత్తడం అనేది ఏ రకంగా ఎత్తున్నారు చూడండి, నేర్చుకోండి. ఓకే సార్, బాబు గారు. ఓకే, ఒకటేమో ఇట్లా ఎప్పుడైతే డౌట్ ఉంటుందో అప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడద్దు. ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి అంతరాయం కలుగుతుంది. కాబట్టి మీరు అలా మధ్యలో ఆపద్దు. మిమ్మల్ని మాట్లాడమన్నప్పుడే మాట్లాడండి. మిమ్మల్ని మాట్లాడు అన్నప్పుడు మిమ్మల్ని అన్మ్యూట్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాము. అప్పుడు అన్మ్యూట్ చేసుకుని పర్మిషన్ ఇస్తాము. అప్పుడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. కానీ అట్లా కాదు, నాకు డౌట్ వచ్చేసింది అని మీరు మధ్యలో అనుకుంటే చేయొద్దండి. కానీ డౌట్ ఉన్నా కూడా మీరు మాట్లాడే స్పీకర్ని డిస్టర్బ్ చేయొద్దు. మీ డౌట్ని మీ పక్కన రాసుకోండి. చాట్ బాక్స్లో రాయండి. లేకపోతే చాట్ బాక్స్లో వద్దు అని అంటే అప్పుడు మీ దగ్గరే మీరు రాసుకుని మిమ్మల్ని డౌట్ అడిగినప్పుడు మీరు చాట్ బాక్స్లోనే పెట్టండి. మీరు మాట్లాడటం అంత కన్వీనియంట్ కాకపోతే, లేకపోతే మీ టర్న్ వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా మీ వీడియోని ఓపెన్ చేయండి. మీ వీడియోని ఓపెన్ చేస్తే మీ ఎక్స్ప్రెషన్స్ కూడా, మీ భావాలు కూడా తెలుస్తాయి. మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, మీ ఏజ్ అవన్నీ కూడా స్పీకర్కి తెలుస్తాయి. ఎవరు మాట్లాడుతున్నారు, దానిలో కొద్దిగా మనిషితో ఇంటరాక్ట్ అవ్వటానికి, మీ భావాజాలాలని అర్థం చేసుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు మాట్లాడదలుచుకున్నా కూడా మీ పేరు ఎలాగో ఉంటుంది. మీరు అన్మ్యూట్ చేసుకుంటే మిమ్మల్ని కూడా స్పీకర్ చూసి మాట్లాడతారు. అది ఇంపార్టెంట్. మళ్ళీ చెప్పను నేను. మీరే తప్పకుండా ఈ పని చేయాలి. సో ఒక విషయం ఇక్కడ, ఇప్పుడు ఈ క్లాస్లో మీరు చిన్నప్పుడు కాలేజీలో కానీ ఇక్కడ చదువుంటారు, చాలా ఏళ్ళు అయిపోయి ఉంటుంది. పాఠం చెప్తున్నప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ నోట్స్ రాసుకోవడం అన్నది మళ్ళీ మొదలెట్టాలి. ముఖ్యమైన విషయాలు మీరు నోట్స్ పుస్తకం పక్కన పెట్టుకుని రాసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ పరీక్షలు పెట్టినప్పుడు మరి చదవాలి కదా, ఎక్కడి నుంచి చదువుతారు? కోర్స్ మెటీరియల్ అని చెప్పేసి పోస్ట్ చేసి ఉంది, అది చదవండి. మాన్యువల్ అని చెప్పేసి పెట్టారు, ఆ డిస్క్రిప్షన్లోనే ఉంది. వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అది చూడండి. అది చాలా ఉంటుంది. దానికన్నా ముందర క్లాస్లో
అదేదో రామాయణం మహాభారతం వింటున్నట్టుగా కాకుండా సరదాగా వినండి, కానీ నోట్ కూడా చేసుకోండి. ఇంపార్టెంట్ విషయాలు, ఇంపార్టెంట్ పాయింట్లు నోట్ చేసుకుంటే ఆ ఇంపార్టెంట్ పాయింట్లే క్వశ్చన్ల రూపేణా వస్తాయి. ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అవన్నీ దాని తర్వాత మళ్ళీ చెప్తాం, మీకేం కంగారు లేదు. కానీ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది, ఏ రకంగా తయారవ్వాలి ఎగ్జామ్కి, పరీక్షకి అంటే మీరు క్లాసు శ్రద్ధగా వినాలి, నోట్స్ రాసుకోవాలి. మళ్ళీ మమ్మల్ని నోట్స్ కావాలి అని చెప్పి అడగద్దు. ఏదైతే ఉందో మీకు ఇస్తామో అది మీరు క్లాసులో రాసుకున్న నోట్స్లు, ఇవి రెండే మీరు తయారు చే పరీక్ష రాయడానికి చదువుకోవాల్సిన పుస్తకాలు. కాబట్టి పుస్తకం, పెన్ను, పేపరు, పుస్తకం, నోట్ పుస్తకం పెట్టుకోండి, అందులో రాస్తూ ఉండండి. మీ సందేహాలు కూడా అక్కడే రాసుకోండి. రాసుకుంటే సందేహ నివృత్తి చేసినప్పుడు అప్పుడు దానికి పక్కనే రాసుకోవచ్చు. సో ఇవన్నీ పాటించి, ఇంకా చెప్పాల్సిన బోల్డ్ ఉన్నాయి కానీ మాటికి చెప్తాము. ఇప్పుడు అందరు మీరు చేతులు దింపేయండి. లోవర్ హ్యాండ్ అని చెప్పేసి ఉంది. అందరు ఎవరికైతే డౌట్లు ఉన్నాయో, ఏదన్నా అడుగుదాం అనుకుంటున్నారో వాళ్ళు చెయ్యి ఎత్తండి, మిగతా వాళ్ళు చెయ్యి దింపేయండి. వెరీ నైస్. చాలా నీట్గా ఫాలో అవుతున్నారు అందరూ, చాలా సంతోషం. కాబట్టి ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళే అట్టు పెట్టండి. సో దట్ ఇక్కడి నుంచి మొదలవుతుంది ప్రశ్నలు, సందేహాలు నివృత్తి. బాబు గారు. ఓకే, ద ఫస్ట్ లెసన్ అండి మీ అందరికీ, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, అన్నిటికంటే ముఖ్యమైనది కూడాను, సనాతన ధర్మం మీరు ఫాలో అవుతున్నాము అంటే మీరు ఏమేం చేయాలి అని. మొట్టమొదటిది ఏం చేయాలి? ఎన్ని గంటలకు నిద్ర లేవాలి? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పగలరా? ఎన్ని గంటలకు నిద్ర లేవాలి? ఉదయం 5 గంటలకి. ఉదయము 5 గంటలకి. బ్రహ్మీ ముహూర్తంలో అంటే 4 గడియల ముందు, 5 గడియల ముందు, సూర్యోదయానికి 5 గడియల ముందు. గడియ అంటే 24 నిమిషాలు. కాబట్టి 2 గంటల ముందు ఈ మధ్యలో మీరు నిద్ర లేవాలి, పక్క మీద ఉండకూడదు. ఆ తర్వాత ఏం చేయాలి? ఎవరైనా? ఇవన్నీ సనాతన ధర్మంలో పార్ట్ అండి. ఇదేదో నేనేదో చెప్తున్నానని కాదు. ఇలా చేస్తేనే మీకు దినచర్య సరిగ్గా అవుతుంది, మీరు చేసే పనులు కరెక్ట్గా అవుతాయి. మన సనాతన ధర్మంలో ఇది ఇంపార్టెంట్ పార్ట్. పొద్దున్నే బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటము. ఓకే, నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తారు ఎవరైనా? చేతులను చూసుకుంటూ, చేతుల్లో ముఖం చూసుకుంటూ ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేస్తారు. ఓకే, అది బాగుంది. ఓకే, కరాగ్రే వసతి లక్ష్మి అనో ఏదో మీ ఇష్టమైంది ఏదో ఒకటి చూసుకుని చేస్తారు. తర్వాత భూమాతకు దండం పెట్టాలి, భూమాతకి నమస్కరించాలి. ఓకే ఓకే, నేను ఇంకోటి చెప్తాను, ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. బెడ్ మించి మీరు పడక మీద పడుకున్నారు, పడక మించి లేస్తారు. పడక మీదే కూర్చొని ఉండకండి, పడక మీద లేస్తారు కదా. లేచిన తర్వాత మీ బెడ్షీటు, కప్పుకున్న బెడ్ కవరు, ఆ తర్వాత దిండు, ఇవన్నీ కూడా వాటి ప్లేస్లో సరిగ్గా పెట్టండి. దట్ ఈస్ మేకింగ్ యువర్ బెడ్ పర్ఫెక్ట్. ఆ క్వాలిటీ రావాలి. మీరు పడుకునే ముందు ఎలా ఉందో బెడ్, పడుకున్న తర్వాత కూడా అలాగే ఉండాలి. ఒకవేళ మీరు బెడ్ రోల్ తీసుకెళ్ళి ఎక్కడైనా పడుకున్నారనుకోండి, దాన్ని మళ్ళీ రోల్ చేసుకుని శుభ్రంగా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసేయాలి. అది ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో మీ రోజంతా ఏ పని చేసినా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. క్వాలిటీ ఫస్ట్ థింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఏమిటి చేస్తున్నారు మీరు మొట్టమొదట రోజులో, అదే క్వాలిటీ, అదే మీకు మైండ్లో ఉంటుంది. క్వాలిటీ మైండ్లో పెట్టుకోండి.
ఆ మైండ్లో పెట్టుకుని బెడ్ సరి చేసుకోండి. అది చేసిన తర్వాత తతిమా విషయాలు. ఓకే, ఆ తర్వాత మీరు టాయిలెట్కి వెళ్తాం, ఆ తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయటం. ఏ ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు. కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది ధ్యానం చేస్తారు, కొంతమంది వాకింగ్కి వెళ్తారు. ఏదైనా చేయండి. ఎక్సర్సైజ్ ముందు ఈ 2 గంటల్లో 10-15 నిమిషాలు, అరగంట మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే అంతకన్నా ఎక్కువ సనాతన ధర్మం ఏమీ లేదు. మీ ఆరోగ్యం బాగుంటుంది. సనాతన ధర్మం ఫాలో అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు. ఓకే, ఫస్ట్ లెసన్. ఆర్ యూ మే థింక్ ఇట్ ఈజ్ ఎ సెకండ్ లెసన్. ఆ తర్వాత స్నానం చేయాలండి. సూర్యోదయం తర్వాత కాదు స్నానం చేసేది. స్నానం చేయండి, మంచి బట్టలు వేసుకోండి. మంచి అంటే ఏంటి? ఉతికిన బట్టలు వేసుకోండి. ఆ రాత్రి బట్టలే వేసుకోకండి. నైట్ డ్రెస్లోనే కాదు, వేరే డ్రెస్సు ఉతికినది వేసుకోండి. తర్వాత పూజ చేయండి. ఏం పూజ చేస్తారో మీ ఇష్టం. ప్రవర్ చదువుకుంటారో, లేకపోతే సంధ్యావందనం చేస్తారో, లేకపోతే పూజ చేస్తారో. షోడశ పూజలని ఉంటాయి, అవి కూడా చేస్తారు. మీ ఇష్టం. ఎంత టైం తీసుకోవాలంటే తీసుకోండి. 6:30 కల్లా తయారయ్యి బయటకు వచ్చి సూర్య నమస్కారం చేసుకోండి. ఎక్కడైతే సూర్యుడు కనిపిస్తాడో మీకు సూర్యోదయంలో. ఇప్పుడు పట్టణంలో కష్టము, సూర్యోదయం 6:30కి అవ్వదు. సో ఎక్కడైతే కనిపిస్తాడో అక్కడ మీరు సూర్యోదయం చేసుకుని ఆ తర్వాత ఇంకా మీరు కిచెన్లోకి వెళ్ళి ఏదైనా మీ ఇష్టం. కాఫీ తాగుతారో, టీ తాగుతారో, ఇంకేం చేస్తారో, బ్రేక్ఫాస్ట్ చేస్తారో, తత్మ వాళ్ళందరినీ తయారు చేస్తారో. మీరందరూ గృహిణులు కాబట్టి ఇంకా పిల్లల్ని కూడా లేపటం అవన్నీ చాలా ఉంటాయి. అది మీ ఇష్టం ఇంకా. కానీ సనాతన ధర్మం ప్రకారం నేను చెప్పినవి బ్రహ్మీ ముహూర్తంలో చేసేయండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ క్లాస్కి వచ్చేటప్పుడు బాబుగారు చెప్పినట్టుగా, చిట్టిబాబు గారు చెప్పినట్టుగా 15 నిమిషాల ముందు వచ్చి ఇంటరాక్ట్ అవ్వండి. అందరితోటి, వచ్చిన వాళ్ళందరితోటి ఇంటరాక్ట్ అవ్వండి. చదువులో 25% మీకు గురువుగారు చెప్పగితే వినేది, నేర్చుకునేది. తద్మా 75% ఈ క్లాసులో మీరు నేర్చుకోలేరు. మ్యాక్సిమం 25% నేర్చుకుంటారు. ఇది వేదాల్లో కూడా చెప్పిందండి, మన సంస్కృతిలో కూడా చెప్పింది, నేను వేరే చెప్పట్లేదు. తతిమా 75% ఎలా వస్తుంది అంటే 25% ఏమో మీకు పక్క వాళ్ళు, మీ కొలీగ్స్, స్టూడెంట్స్, పియర్స్, దాని పియర్ నాలెడ్జ్ అంటారు, పియర్ ఇంటరాక్షన్ అంటారు. మీలో మీరే మాట్లాడుకుంటూ ఉంటే ఆ 25% వస్తుందండి. ఇంకొక 25% మీరు నోట్స్ తయారు చేసుకుంటారు, నోట్స్ని ఫ్రెష్ చేసుకుంటారు, మళ్ళీ రికార్డింగ్ వింటారు, మీ అంతటా మీరే చదువుకుంటారు, పుస్తకం చదువుకుంటారు. ఇవన్నీ చదువుకోవాలి. మీ అంతటా మీరు చేసే పని ఆ 25%లోనే వస్తుంది. తతిమా 25% మీరు నేర్చుకున్నది ప్రాక్టీస్లో వస్తుందండి, మీ ఎక్స్పీరియన్స్లో వస్తుంది. ఇది ఏ చదువైనా అంతే. నేను క్లాస్ రూమ్లో రెగ్యులర్గా వెళ్ళాను, నాకు 100% వచ్చింది అంటే అది కరెక్ట్ కాదు. పియర్ ఇంటరాక్షన్లో మీకు 25% రావాలి, మీ సొంతగా చదువుకునేది 25% రావాలి, మీరు ఎక్స్పీరియన్స్లో కూడా మీకు 25% రావాలి. ఓకే, ఇది. ఈ తర్వాత మీకు నా వెంకటనారాయణ గారు లిరిక్స్ పంపించారు. అందరూ చూసారా? అందరూ చూశారు కదా? చూసామండి, చూసాము, ప్రాక్టీస్ కూడా చేశాము. వీలుని బట్టి చదువుతామండి. శ్లోకాలు కదా. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసి కంఫర్టబుల్గా ఉంది, బాగుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీ వాయిస్ రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి వెంకటనారాయణ గారికి పంపించండి. ఆయన పంపిస్తే ఆయన చూసి ఏదైనా కొద్దిగా కరెక్షన్స్ ఉంటే చెప్తారు. లేకపోతే మీకు నెక్స్ట్ మీరు ప్రార్థన చేయండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. రికార్డ్ చేసి పంపించామండి. పంపించారు, ఓకే. ఈరోజు వసుంధర గారు చేసినట్టుగా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాము.
ఈరోజు ప్రార్థన చేయండి. ఒక రోజు ముందే చెప్తాం మీకు. చెప్పినప్పుడు మీరు తయారయ్యి రావచ్చు. తయారయ్యి కొద్దిగా స్టేజ్ ఫియర్ అని ఎవరికైనా ఉంటే అది కూడా మీరు కొద్దిగా తయారైతే అది కూడా ఫ్రీ అయిపోతారు. అంటే ఇప్పుడు ఇక్కడ పబ్లిక్లో చెప్పాలి అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే కొద్దిగా తడబడతారు. ఒకసారి తడబడినా పర్వాలేదు. ఒకవేళ మీరు తప్పుగా చదివినా కూడా వెనక్కి వెళ్ళి మళ్ళీ చదవండి, ఏం పర్వాలేదు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా తప్పుగా మీరు ఏదైనా చదివారనుకోండి, సరస్వతి నమస్తుభ్యం అన్న బదులు ఇంకేదైనా అన్నారనుకోండి, మళ్ళీ వెనక్కిరండి, సరస్వతి నమస్తుభ్యం అనండి. అది అయ్యో నేను అనేసానే అని తడబట్టడం అదంతా వద్దు. అదనమాట నేను చెప్పేది. ఇదేమో లిరిక్స్. ఈ లిరిక్స్కి మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకుని ముందు పెట్టుకోండి. ఏదో జ్ఞాపం పెట్టుకుని అయ్యో మర్చిపోయాని అనుకుంటాం కాదు. మీరు చదివేటప్పుడు దాన్ని చూసి చదవండి. మీకు బాగా కంఠతా వచ్చేదాకా, కంఠతా వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా మళ్ళీ అనుమానం వచ్చినప్పుడు వెంటనే చూసుకునేట్టుగా ఈ లిరిక్స్ని ముందు పెట్టుకోండి. ఈ లిరిక్స్ని ముందు పెట్టుకుంటే యూ విల్ హ్యావ్ యాడెడ్ కాన్ఫిడెన్స్. ఇది ఇలా పెట్టుకుని చూపించక్కర్లేదు, ఇలా చూపించక్కర్లేదు, ఇలా ముందు పెట్టుకుని చదవచ్చు. చదివితే మీకు బాగుంటుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు వసుంధర గారు చదువుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు వింటున్నారు కాదు, మీరు కూడా ప్రార్థన చేయండి. చేశామండి. ఓకే, తప్పులు ఏమన్నా ఉంటే మీ పక్క వాళ్ళు చెప్తారు. అందుకని ఏం చేయాలి అంటే 10-10-10 ఫార్ములా అని ఒకటి ఉంది. 10 సార్లు చదవాలి. 10 మీటర్స్ 10 గజాల్లో ఒక మనిషికి వినిపించాలి మీరు చదివేది. అంటే గట్టిగా చదవాలి. 10 మీటర్లలో ఒక మనిషి ఉంటే అతనికి ఆమెకి మీరు చదివేది క్లియర్గా వినిపించాలి. వినిపించి ఏదైనా తప్పులు ఉంటే చెప్పగలగాలి. అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీ వైపు నుంచి మీరు గట్టిగా చదవండి. ఆ గట్టిగా చదివితే మీ తడబాటు సర్దుకుంటుంది. ఇంకోళ్ళు వింటున్నారు అని అంటే మీ తడబాటు సర్దుకుంటుంది. కాబట్టి గట్టిగానే చదవండి. రెండోది ఏంటంటే, మీరు గట్టిగా చదివితే ఇంట్లో వాళ్ళకి కూడా కొద్దిగా అలవాటు అవుతుంది. అయ్యో డిస్టర్బ్ అయిపోతున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు, నేను చదవను అంటే అది బాగాలేదు. ఇలా అవ్వదు అసలు. సనాతన ధర్మం వాళ్ళకు కూడా కొద్దిగా నేర్పాలి అంటే మీరు గట్టిగా చదవండి, వాళ్ళని కూడా విననివ్వండి. చిన్నపిల్లల్ని విననివ్వండి. వాళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏం చేస్తుంది అమ్మమ్మ, నాన్నమ్మ, పిన్ని, రమ్మ. ఓకే, ఇదే ఇలాగే మొదలెట్టాలి. ప్రాక్టీస్ అంటే ఇదేనండి. సనాతన ధర్మం ఫస్ట్ లెసన్ ఇదే. ఈ ప్రార్థన నుంచే స్టార్ట్ అయిపోతుంది మన పని. ధర్మం అన్నీ ఇంకా నాలెడ్జేగా, విద్యే. కానీ బేసిక్ ఫాలో అవ్వవలసింది ఇవ్వండి. ఈ లిరిక్స్ మీరు ముందు పెట్టుకోండి, ప్రింట్అవుట్ తీసుకుని. మీరు రెడీ అవ్వగానే మీ వాయిస్ రికార్డ్ చేసుకోండి, ఆయనకి పంపించండి. అడగండి, నేను ప్రార్థన చేస్తానండి అని చెప్పండి. ఆయన ఒక రోస్టర్ లాగా తయారు చేసుకుని మీకు ఇన్ఫామ్ చేస్తారు, రేపొద్దున మీరు చేయండి అని గ్రూప్లో కూడా పెట్టేస్తారు. అర్థమైందండి ఇది? బాగా అర్థమైందండి. ఓకే బాబు గారు, కొంతమంది ఐ థింక్ దే హ్యావ్ సమ్ డౌట్స్. అది మొదలెడదాం. ఓకే, సో ముందర అమృతవాణి గారు, మీరు చేయెత్తింది డౌట్ గురించేనా, పాత చెయ్యేనా? అడగండి. లేదండి, అంటే మేము రిజిస్టర్ చేసుకున్నాం 2 times, గ్రూప్ లో యాడ్ అవ్వలేదు. యాడ్ చేస్తారా? ఎలా చేయాలి ప్రాసెస్ అని? తప్పకుండా. ఇందాక చెప్పాం కదా, ఎవరి పేరైతే లేదో
వాళ్ళకి పిన్ నంబర్ రాలేదో, లిస్టులో కనబడట్లేదో వాళ్ళు ఒకసారి మళ్ళీ ఆ గ్రూప్లోనే మీ పేరు మీరు రాసి మేము రిజిస్టర్ చేసుకున్నాము, మా పిన్ నంబర్ చెప్పండి అంటే చెప్తారు. కోర్స్ మీ పేరు ఆ గ్రూప్లో రాకపోయి ఉండొచ్చు. కాబట్టి మీరు ఆ group వసుంధర లోనే. గారి నంబర్ ఉంది, వసుంధర గారికి ఫోన్ చేసి మీరు చెప్పండి. మీరు వచ్చారు, జాయిన్ ఓకే. అయ్యారు అంటే మీకు తెలిసింది, మీరు ఆ! గ్రూప్ లో అంటే ఉన్నారు. తెలిసింది వేరే వాళ్ళని గురూజీ వేరే వాళ్ళని యాడ్ చేశారు. అందుకే మాకు తెలిసింది ఇది. అంటే మా ఓహో, గ్రూప్ లో ఒక 5 మంది జాయిన్ అయ్యారు. అలా వెరీ తెలిసింది. వెరీ నైస్. ఇదిగో ఇందాక బాబు గారు చెప్పింది 10-10-10 ఫార్ములాలో ఆ లాస్ట్ 10 మర్చిపోయారు. ఆ లాస్ట్ 10 ఏమిటంటే 10 మందికి చెప్పండి అని. మీరు చదువుతూ అదే. ఉంటే గట్టిగా 10 గజాల దూరంలో ఉన్న మనుషులు 10 సార్లు మీరు చదువుతూ ఉంటే 10 మందికి అర్థం అవుతుంది. 10 మంది విని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు కూడా మన ఈ సనాతన ధర్మ మార్గంలోకి వస్తారు. అదే సో గురూజీ. తప్పకుండా మీ పేర్లు వసుంధర గారికి మీ ఇచ్చేయండి. లేదా ఎవరి ద్వారా ఓకే. అయితే మీరు వచ్చారో వాళ్ళకే మీ పేరు చెప్పండి. వాళ్ళని గ్రూప్లో పోస్ట్ చేయమంటే వెంటనే యాడ్ అవుతుంది. మీకు ఫోన్ నంబరు ఓకే. ఇవ్వాలి డీటెయిల్. ఓకే అన్నిటికన్నా గురూజీ. ముందర మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బాబు గారికి ఓకే. ఫామ్ పంపించాలి. ఓకే, రైట్ ఓకే. రైట్. వసుంధర గారు మీ నెంబర్ వాళ్ళకి ఇవ్వండి కొద్దిగా. చాట్ బాక్స్లో రాసేయండి వసుంధర గారు. రైట్. సరిత గారు, అమృతవాణి గారు చేయి దించేయండి దయచేసి. నేను దించేస్తున్నాను. ఓకే, గురుజీ చెప్పండి. సేమ్ డౌట్ గురుజీ, మాది కూడా సేమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, ఎలాంటి గ్రూప్ లో ఇంకా మాకు రాలేదు మెసేజ్. రైట్, ఇందాక అర్థమైపోయింది కదా, అదే పద్ధతి అండి. సో మీరు ఆ నంబరు చాట్ బాక్స్లో రాస్తున్నారు. వసుంధర గారిని నోట్ చేసుకోండి. ఈ నంబర్లు 2 నోట్ చేసుకోండి. వసుంధర గారి నంబరు, దాని తర్వాత వెంకటనారాయణ గారు అనే ఎల్లుండి వస్తారు, ఆయన నంబరు. 2 నంబర్లు కూడా మీరు నోట్ చేసుకోండి మీ పుస్తకంలో. ఎప్పుడైనా డౌట్ వస్తే వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, వాళ్ళతో మెసేజ్ చేయొచ్చు. రైట్. ఓకే 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 గురుజీ. గాయత్రి గారు, నమస్కారం గురువు గారు. నాది ఫోన్ సెట్టింగ్స్ ప్రాబ్లం వల్ల నేను వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాను. పర్వాలేదు చెప్పండి. నాకు నెంబర్ వచ్చిందండి. నేను వర్కింగ్ అనమాట. నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నాకు సాటర్డే కూడా నేను వర్క్ చేస్తాను. సో ఓకే, నేను గూగుల్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు అది కూడా పెట్టాను. నాకు అంటే మరి సాటర్డే నేను అటెండ్ అవ్వకపోతే నేను మరి కోర్స్ లో జాయిన్ అవ్వచ్చా అని నా చిన్న డౌట్ అండి. మొదటి మీకు చెప్తానండి. మొట్టమొదటిది ఏమిటంటే మీ శ్రద్ధ అనేసరికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని క్లాస్కి రాకపోతే అది లాభం లేదు. అలాగని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీకు ఇబ్బంది ఉంది, అలాంటప్పుడు మీ శ్రద్ధతోటి మీరు వీడియో రికార్డింగ్లు అన్నిటివి ఉంటాయి. ఆ వీడియో రికార్డింగ్లు పోస్ట్ చేస్తూ ఉంటారు గ్రూప్లో. మీరు అది చూసి నేర్చుకోండి మీ టైంలో. ప్రతిరోజు చూడండి. అంతేకాని నేను ఇవాళ కుదరలేదు, రేపు చూస్తాను, రేపు కుదరలేదు, ఎల్లుండి చూస్తాను, అన్నీ ఒక్కసారిగా చూస్తానంటే మీ వల్ల కాదు. మీకు గుర్తుపెట్టుకోండి, ఇది శ్రద్ధగా డిసిప్లిన్డ్గా చేస్తేనే కానీ సనాతన ధర్మం గురించి మీరు నేర్చుకోలేరు. ఏ రోజుది ఆ రోజు అని పెట్టుకుంటేనే కానీ మీరు చేయలేరు. అందుకనే క్లాస్కి వస్తేనే నయము. ఒకవేళ మీకు కుదరటలేదు, ఆయన అర్చకులు ఉన్నారు ఎక్కడో గుడిలో, ఆయనకి టైమింగ్లు ఉన్నాయి కాబట్టి ఆయన వస్తారు, జాయిన్ అవుతారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఆ వీడియో రికార్డింగ్ని శ్రద్ధగా వినండి. శ్రద్ధగా విని, ఇప్పుడు నేను క్లాస్ అటెండ్ అవ్వలేకపోతున్నాను కాబట్టి అదే రోజు ఏదేదో ఒక గంట టైం తీసుకుని ఆ వీడియో రికార్డింగ్ని విని మీరు క్లాస్ అటెండ్ అవుతున్నాను అని భావించి నోట్స్లు రాసుకోండి. అంతేగాని నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా అయిపోయింది వాళ్ళ రోజుని అని అలా పెట్టుకోకండి. అది ఓకే గాయత్రి గారు. అలాగేనండి, ధన్యవాదాలండి. ఇంకొక ధన్యవాదాలు. చిన్నది డౌట్ అండి. చెప్పండి. ప్రార్థనలు అవి పెట్టారన్నారు, నాకు గ్రూప్ లో కనపడలేదండి. ఇంకా అవి వస్తాయండి, పెడతారండి, అవి కూడా సరే పెడతారు. అన్ని మీరు దాని తర్వాత నేర్చుకోవచ్చు. రైట్. ప్రమోదిని గారు, ధన్యవాదాలు.
ధన్యవాదాలు. ప్రమోదిని గారు నమస్కారం అండి. చెప్పండి. మాన్యువల్ చూసాను. ఆ, మాన్యువల్‌లో అంతా కూడా ఇంగ్లీష్‌లో ఉంది. ఇది తెలుగు అవును. అన్నారు కదా! మరి ఇంగ్లీష్ ఫాలో అవ్వమా? తెలుగుకు మళ్ళీ వేరే మీరు మాన్యువల్ ఉందా? అవి ఇప్పుడు ఆ మాన్యువల్ రాయడానికే 2 ఏళ్ళు పట్టిందండి. జాగ్రత్తగా, శ్రద్ధగా ఎన్ని కరెక్షన్లు ఉంటాయో అవన్నీ చేసి అందరికీ ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి ఆ పుస్తకం రాయడం జరిగింది. కోర్సు మొత్తం మొదటి నుంచి చివరి దాకా ఎంత డీటెయిల్‌గా అయితే రాయాల్సి వస్తుందో అంత డీటెయిల్‌గా రాసి తప్పులు లేకుండా చూసుకుని అన్నీ రాయడం జరిగింది. అది ఇంగ్లీష్‌లో రాయడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు అప్పుడు. తెలుగు వాళ్ళకి రాదు కాబట్టి. ఇప్పుడు సరే. మీకు అది ఇంగ్లీష్‌లో చదవని వాళ్ళు చదవండి. దాని తర్వాత కొన్ని లెక్చర్ నోట్స్‌లు ఉన్నాయి తెలుగులో. అవి బాబు గారికి పంపిస్తాము. బాబు గారు పోస్ట్ చేస్తారు. సో దట్ అవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీరు స చదువుకోవడానికి. ఇంగ్లీష్‌లో ఎగ్జామ్ చదువుకుని తెలుగులో రాయొచ్చు. వాళ్ళు తెలుగులోనే నోట్స్‌లు ఉన్నాయి కొన్ని. అవి కూడా పంపిస్తాము. అవి వెబ్‌సైట్‌లో పెడతాం. మీరు వెబ్‌సైట్‌కి వెళ్తూ చూడండి. వెబ్‌సైట్ సరే చూడడం అండి. నేర్చుకోండి. రేపు ఇనాగ్రేట్ అవుతుంది. దాని తర్వాత నుంచి వెబ్‌సైట్‌ని చూసి అక్కడ దాన్ని అక్కడ ఏమిటేమిటి ఉన్నాయో సనాతన ధర్మకు సంబంధించిన బోలెడు విషయాలు అక్కడ వస్తూ ఉంటాయి. అవి కూడా చూస్తూ ఉండండి. ఓకే. సేమ్ సిలబస్‌ని తెలుగులో అక్కడ పెడతారా అండి? ఏదండి? సేమ్ సిలబస్ తెలుగులో అక్కడ పెడతారా వెబ్‌సైట్‌లో? వెబ్‌సైట్‌లో చాలా విషయాలున్నాయండి. ఓకే. సిలబస్ అన్నది మీకు మీ వాట్సాప్ గ్రూప్‌లోనే ఉంది. పాఠం ఏమిటి, ఏం చెప్తారు అన్నది వాట్సాప్ గ్రూప్‌లోనే రాసుంది. మీరెక్కడికి ఎళ్ళక్కర్లేదు. బాబు గారు వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్‌లో రాసుంది. ఇందాక అందరూ చూశానన్నారు కదా! అది చూసాను. చూసి నేర్చుకోండి. ఆవిడ అడుగుతున్నది మాన్యువల్ ఏంటంటే అన్నది పుస్తకము. అది ఇంగ్లీష్‌లో ఉంది. అది మీరు ఇంగ్లీష్‌లో చదవగలిగితే ఇంగ్లీష్‌లో చదవండి, నేర్చుకోండి. తెలుగులో ఏ ఏ భా ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగా తెలుగు నోట్స్ మళ్ళీ పోస్ట్ చేస్తాము. చెప్పండి. థాంక్ యూ అండి. ఓకే. ఓకే. నేను చెప్పేది ఏంటంటే ఇందులో ఆవిడ అడిగేది ఏంటంటే తెలుగులో నోట్స్ ఎప్పుడు ఇస్తారు అన్నట్టుగా. అది చెప్పాను కదండీ! ఆ నోట్స్‌లు కొన్ని ఉన్నాయి. మీరు అది ఎక్కడ ముఖ్యంగా ఎక్కడ ఉన్నట్టుగా నాకేమీ తెలియదు. నేను ఇస్తాను. అదే నా దగ్గర ఉంది. నేను మీకు ఇస్తాను. అందుకనే చెప్పాను నేను ఇస్తాను అని చెప్పేసి. ఓకే. నా దగ్గర ఉన్నాయి కొన్ని. హుహు. ఆహ్, అదే మన ఇందులో తెలుగులో సీతారామమూర్తి గారు ఉందండి. షార్ట్స్ గారు ఉన్నారు. సంస్కారాలు తెలుగులో ఉందండి. మిగిలినవన్నీ ఎక్కువ లేవు గానీ షార్ట్స్ కొన్ని ఉన్నాయి. కొన్నయితే కొన్ని తెలుగులో ఉన్నాయి. ఉంటది మీ అవును. వెబ్‌సైట్. కొన్ని నోట్స్‌లు రాశారు సీతారామమూర్తి గారు. మన ఇందులో కూడా ఉన్నారాయన. ఈ గ్రూప్‌లో దాని తర్వాత అడ్వాన్స్ లెవెల్‌లో కూడా ఉన్నారాయన. సో, ఆయన శ్రద్ధగా రాశారు. సో, ఆ నోట్స్‌లు మీకు షేర్ చేస్తాం. ఓకే. ఇంకా పద్మజ జోషిల్ గారు. నమస్కారం అండి. నేను ఇంట్రొడక్షన్ క్లాస్‌కి ఇప్పుడే ఈ రోజే వస్తున్నానండి. రేపు, ఎల్లుండి తిరుపతి ట్రైన్‌లో ఉన్నాను. నేను వినడానికే ప్రయత్నిస్తాను. తప్పకుండా ఫాలో అవుతానండి. ఓకే. తప్పకుండా. సో, మీకందరికీ మళ్ళీ చెప్తున్నదేంటంటే, మీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు దీన్ని కూడా ఈ కోర్స్‌ని కూడా ఒక ప్రయారిటీగా పెట్టుకొని మీరు చేసుకోండి. ప్రయాణాలు తప్పకుండా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మేము కూడా వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ ఇంతవరకు ఈ కోర్స్ ఎప్పుడు కూడా బాబు గారు గానీ, నేను గానీ 15 నిమిషాల ముందర తప్పకుండా ఉన్నాము. మేము వెళ్తున్నాము. ఎక్కడికెక్కడికో వెళ్తున్నాము. కానీ కోర్సు కండక్ట్ చేయడానికి మేము దాన్ని ప్రయారిటీగా పెట్టుకున్నాము. ఏ ఊరు వెళ్ళిపోయినా కానీ, ఆ ఊర్లో వాళ్ళకి చెప్తాం మేము పొద్దున్నే 6:30 నుంచి 8 దాకా మమ్మల్ని ముట్టుకోకండి అని చెప్పేసి. మేము వేరే గదిలో ఉంటాము. ఎక్కడో ఏదో చేస్తాం. సో, తప్పకుండానండి. అది శ్రద్ధ. సో, ఆ శ్రద్ధ చేసుకోండి. మీరు మీ పనులు చేసుకుంటూ ఉండండి. అదే ప్రయత్నిస్తాను. తప్పకుండా. శివ శివకృష్ణ గారు నమస్కారం గురువు గారు. చెప్పండి.
మనకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటండి? యూట్యూబ్ లో గతంలో 6 బ్యాచెస్ కి నేర్పించాను అన్నారు కదా, అవన్నీ వీడియోస్ అందులో ఉంటాయండి? అదే ఇందాక మీరు వినలేదు, బాబు గారు చెప్పారు వేద సంస్కృతి సమితి .org.in ఇది వెబ్సైట్. అది ఓకే గురు. అందులో మీరు క్లిక్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు ముందర వెళ్తూ ఉంటే మీకు అన్ని తెలుస్తుంది. రేపు ఇనాగ్రేషన్ ఉంది కాబట్టి అందరూ రండి రేపు. అప్పుడు మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి? లేదండి, మీరు మిగతా అడగద్దు. ఒక సారీ, ఏం వేద చెప్పమంటారు? సంస్కృతి వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ చూడండి. దాని తర్వాత మిగతా విషయాలన్నీ కూడా రేపు చెప్తాం. ఒకసారి రైట్, ఒకసారి బాబు గారు చెప్పండి. ఏంటి అడుగుతున్నారు మీరు? టెలిగ్రామ్ గారు టెలిగ్రామ్ కూడా ఉందా అని. టెలిగ్రామ్ లేదు. ఇక్కడ మీరు యూట్యూబ్ ఛానల్ అన్నారు కదా, వేద సంస్కృతి సమితి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కొట్టి చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టి చూడండి. మీకు 856 వీడియోస్ ఉంటాయి అందులో. యూట్యూబ్లో ఉన్నాయి. అందులో ప్లేలిస్టులు కూడా ఉంటాయి, కోర్స్ వైజ్ ప్లేలిస్టులు కూడా ఉంటాయి, చూడండి. ఇదిగో ఎవరన్నా పర్సనల్ గా మాట్లాడుతున్నప్పుడు మైక్లు మ్యూట్ చేసుకోండి. ఇది పద్ధతి కింద పెట్టుకోండి. ఎప్పుడు మ్యూట్లో ఉండండి. మీరు మాట్లాడదాము అనుకున్నప్పుడే దాన్ని అన్మ్యూట్ చేసుకోండి. లేకపోతే మీరు పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు, ఆ శబ్దాలన్నీ అవన్నీ మాటలు మేము వినాల్సి వస్తుంది, అందరూ వింటూ ఉంటారు, బాగుండదు. మూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి, కొత్త వాళ్ళకి ఏమైనా చెప్పచ్చా? ఇప్పటికి టైం ఉందా ఏమన్నా ఎవరికైనా ఈ కోర్స్ గురించి? బాబు గారు ఏంటంటారు పెద్దవాళ్ళకా? ఇంకా కొత్త వాళ్ళకి చెప్పాలని. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు చెప్పాలనుకున్నారు. వాళ్ళకి ఒకటి చెప్పండి. ఓకే, చెప్పండి. రేపటికల్లా రమ్మనండి. రాత్రి ఆ ఫామ్ పంపించండి ఆయనకి. మీరు ఏ రకంగా జాయిన్ అయ్యారో అదే ఫామ్ వాళ్ళకి పంపించి 5 నిమిషాలు పట్టదు నింపడానికి. వెంటనే పంపిస్తే వాళ్ళకి లింక్ పంపించండి. ముందరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే. ఇంకోటి అంటే వేరేది లెవెల్ 3 అనుకున్నారా? అది గుర్తులేదు. అది దాని తర్వాత అండి. ఇంకా ఇక్కడ ఇప్పుడు దాకా లెవెల్ 2 ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు అందరికి వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది. ఇప్పుడు దాకా లెవెల్ 2 కాంటాక్ట్ పోయిందని. లేదు, ఏం పర్లేదు. మాకు తెలుసండి, మీకు తప్పకుండా పోస్ట్ చేస్తారు బాబు గారు. ఓకే, ఇప్పుడు కూడా అలాగే వచ్చారు ఆయన. రైట్. బిఆర్సి మూర్తి గారు 6 బ్యాచ్లు మేము చేస్తే ఆయన అన్ని బ్యాచ్లు అటెండ్ అయినట్టే నాకు అనిపించింది. అవునండి, అట్లీస్ట్ 3వ 4వ కూడా అటెండ్ అయ్యారు. అడ్వాన్స్ కోర్స్ కూడా అటెండ్ అయ్యారు. ఓకే అండి, ఐ థింక్ వీఆర్ కమింగ్ టు అన్ ఎండ్. 8:30, 1.5 hours అయిపోయింది. ఇఫ్ దెర్ ఆర్ నో మోర్ హ్యాండ్స్, నో మోర్ డౌట్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. అవి రాను వెళ్తూ ఉంటాం. వెంకట రమణ పార్సి గారు చెప్పండి. నమస్కారం గురుగారు. చెప్పండి. ఇది నాది ఇప్పుడు మీరు చెప్పిన డిస్కషన్ లో బ్రాహ్మీ ముహూర్తం అన్నారు కదండి, అది 3:30 అండి, ఎర్లీ మార్నింగ్. అది ఆ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే సన్ రైజ్ బట్టి ఉంటుందండి. సూర్యోదయానికి 5 గడియలు ముందు, 5 గడియలు అంటే ఒక గడియ 24 నిమిషములు. 5 × 24 120. 120 అంటే 2 గంటలు. ఓకే, సో 4:30, 4:15 అరౌండ్ 4:15 ఆ ప్రాంతాల్లో. ఇంకా తర్వాత కానీ ముందు కానీ మీరు అంటే ఆ టైంలో ఎగ్జాక్ట్గా లేవమని కాదు, ఆ బ్రహ్మీ ముహూర్తంలో ఎప్పుడు లేచినా కూడా మంచిదే. మీకు చాలా టైం దొరుకుతుంది, ఫ్రెష్గా ఉంటారు, అన్నీ చక్కగా చేస్తారు. అదే అలవాటు అయిపోతుంది రోజంతా. అలా తయారు చేసుకోండి మిమ్మల్ని. ఈ విషయంలో ఇప్పటిదాకా అటెండ్ అయిన కోర్సులో
జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా కోర్సు ఉన్న ప్రతి 4 నెలలు వాళ్ళు పొద్దున్నే లేవడం అలవాటు చేసుకుని అది చాలా ఉపయోగంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది, హాయిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది అని చెప్పారు. కోర్సు ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ ఆలస్యం మొదలైపోయి మళ్ళీ మీరు కోర్సు ఎప్పుడు పెడతారు, మేము పొద్దున్నే లేవడానికి అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది చాలా ఉపయోగమైన విషయం. మీకు పొద్దున్నే లేస్తే మీకు మిగతా వాళ్ళందరూ లేచే లోపల మీరు మీ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. యు ఆర్ రెడీ టు టేక్ ఆన్ ది వర్క్ ఫర్ ద డే. ఆ రోజు ఏవైతే పనులు చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ చేయడానికి మీకు బోల్డ్ టైము మీ చేతిలో ఉంటుంది. లేకపోతే మీరు ఆలస్యంగా లేస్తే మీకు సమయం చాలా తక్కువ ఆ రోజులో అవన్నీ మీరు అనుకున్న పనులు చేయడానికి. చెప్పండి. అది సంగతి అనమాట. మీరు ఇవన్నీ అర్థం చేసుకోండి, ఇది ఫాలో అవ్వండి, పెందరాళ్ళే లేవడానికి ప్రయత్నం చేయండి. మెల్లిమెల్లిగా మీకే తెలుస్తుంది. మొదట్లో ఇబ్బంది అయిపోయినా అనుకున్నా కానీ దాని తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది, మీకు ఆనందంగా ఉంటుంది. అది కృష్ణ గారు. నమస్తే గురుగారు. మనం లేవడం గురించి చెప్పారు. ఎన్ని గంటలకు పడుకోవాలంటారు? పెందరాళ్ళే లేవడానికి పెందరాళ్ళే పడుకోమంటారు. ఎర్లీ టు బెడ్. 6-7 గంటల నిద్ర ఉండాలండి. 6 గంటల నిద్ర తప్పకుండా ఉండాలి మనిషికి. ఇవాళే ఒక మెసేజ్ చూశాను, ఎక్సర్సైజ్లు మిగతావి ఆరోగ్యమైన భోజనము ఇవన్నీ ఒక పక్కన ఉంటే నిద్ర అన్నది లేకపోతే ఇవన్నీ కూడా దండగే. నిద్ర ఉండాలి, కానీ ఎక్కువ నిద్ర పనికిరాదు, తక్కువ నిద్ర కూడా పనికిరాదు. కాబట్టి పెందరాళ్ళే పడుకోండి, పెందరాళ్ళే లేవండి. ఇప్పుడు రకరకాల ఉద్యోగస్తులు రకరకాల పనులు అవన్నీ పెట్టుకుని ఉన్నారు కాబట్టి దీనికి సరైన సమాధానం అంటూ లేదు. ఏమైనప్పటికీ పెందరాళ్ళే పడుకోవడము అన్నది ఉంది. దానికన్నా ముఖ్యమైనది పెందరాళ్ళు లేవడం అన్నది పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా పెందరాళ్ళు పడుకోవడం అన్నది అవుతుంది. మీరు మీ పనులన్నీ కూడా ఇంత అనుకున్నా అవన్నీ అయిపోతాయి. అనురాధ గారు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీకు టైం అయిపోతుంది. బ్రహ్మముహూర్తంలో లేవడం అంటే అలారం పెట్టుకోవడం కాదు. అలారం పెట్టేసి దాని మీద ఒక టప్మని కొట్టేసి పడుకోవడం మళ్ళీ కాదు. అది లేచాను కదా అంటే నిద్ర లేవటం కాదు, మొత్తం లేవాలి. బెడ్ మీద ఉండకూడదు. బెడ్ మీద దట్స్ వై నేను అందుకనే చెప్తున్నాను, మీరు బెడ్ చేసుకోవాలి. యూ హావ్ టు సెట్ ద బెడ్. అప్పుడే మీరు లేచినట్టు. మళ్ళీ ఆ బెడ్ మళ్ళీ మీరు దాని మీద కూర్చోవడం, దాని మీద పడుకోవడం అన్నీ ఉండకూడదు. నమస్తే సార్. చెప్పండి. నేను అనురాధ, విజయనగరం నుంచి సార్. నేను 4:30 5:05కి లేస్తాను. అయితే లేచి ముందే పాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత నేను సిద్ధయోగం చేసుకుంటాను సార్. 6:30 వరకు చేస్తాను సార్. ఆ తర్వాత నుంచి ఇంకా మన మీటింగ్ కి దేనికైనా అటెండ్ అవ్వచ్చా, లేకపోతే ఈ లోపల ఏమైనా అటెండ్ అవ్వాలా? లేదండి, మీరు అసలు ఈ క్లాసులే 10ంటికి మొదలవుతున్నాయి. 10ంటికి మొదలవుతున్నప్పుడు 14 ఎందుకు లెమ్మన్నారు? క్లాసులు అటెండ్ అవ్వమని కాదు. అసలు సనాతన ధర్మంలో పద్ధతి ఏమిటి, మనం చెయ్యాల్సింది సనాతన ధర్మం ఫాలో అవడం మన ధర్మం ఏమిటి అంటే పెందరాళ్లే లేవడం. పెందరాళ్లే అంటే ఏమిటి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం చాలా శ్రేయస్కరము. అక్కడి నుంచి మొదలైంది. మీరు చేస్తూ ఉంటే ఆలస్యంగా మాత్రం సూర్యాస్తమం అయిపోయిన తర్వాత, సూర్యోదయం అయిన తర్వాత లేవడం అన్నది పెట్టుకోకండి. సూర్యాస్త సమయంలో పడుకోకండి. ఇట్లాంటివన్నీ కూడా ఫాలో అవ్వండి. అది ముఖ్యమైనవి. అది తర్వాత సార్, ఈ కోర్స్ కి మాకు నోట్స్ అవన్నీ వాట్సాప్ లో పెడుతున్నారా? మీకు పెడతామండి, అన్ని పెడతాము. మీరు చూస్తూ ఉండండి. ఓకే, ఇప్పటిదాకా చెప్పాం కదా, నోట్స్ల గురించి కూడా చెప్పాము, మీరు విన్నట్టున్నారు. సో అది కూడా ఫాలో అవుతూ ఉండండి. అవును, మెసేజ్ చూశారు కదండి, 10ంటికి ఇనాగ్రేషన్.
అలాగే, థ్యాంక్ యూ సార్. తప్పకుండా. ఈ నోట్స్ విషయంలో మీరు నోట్స్ రాసుకోండి, దాని మీదే మీరు ఎక్కువ డిపెండ్ అవ్వండి. మీరు ఒక సెంటెన్స్ మీరు నోట్స్ రాసుకున్నారు అంటే అది మీకు అర్థమవుతుంది, అంతేగాని ఏదో చదివాము ఎవరో రాశారు అంటే అంత బాగా అర్థం కాదు. రిఫరెన్స్ కోసం ఓకే, ఎక్కడైనా చదువుకోవచ్చు, కానీ మీ నోట్స్ మీరు తయారు చేసుకుని మీ నాలెడ్జ్ పెంచుకోండి. పెంచుకోండి. ఓకే అయితే అండి. టైం అయిపోయింది మరి. మరి ప్రార్థన, స్వస్తి ప్రార్థన. వసుంధర గారు ప్లీజ్. స్వస్తి ప్రజాభ్య ప్రతిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. స్వస్తి. ధన్యవాదములండి వసుంధర గారు, ధన్యవాదములు. నా ఇప్పుడు మనము జనగణమన చేద్దాము, పాడుకుందాము. అందరూ నుంచోండి జనగణమన పాడేటప్పుడు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. జై హింద్. ధన్యవాదములండి చల్లా చిట్టిబాబు గారు. ధన్యవాదాలండి. ఈరోజు రేపు కలుద్దాం. రేపు పొద్దున్నే పొద్దున 9:30